ఈ భూమి మీద ఓన్లీ మనిషికి ఉండే ప్రారంధాల్లో ఒకటి పక్కవాడిని బ్లేమ్ చేయడం. ప్రకృతిలో ఏ ప్రాణి మరొక ప్రాణిని బ్లేమ్ చేయదు. రెస్పాన్సిబిలిటీ గురించి నిరంతరం డబ్బా కొట్టుకునే మనిషి దాని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నిరంతరం పక్కవాడిని బ్లేమ్ చేస్తుంటాడు. ఆ బ్లేమ్ చేయడానికి కారణం ఏమిటి? ఒక ప్యూర్ ఈగో, ఒక అన్కాన్షియస్ సెల్ఫ్ ఎస్టాబ్లిష్ అయింది. నేను మాత్రమే రైట్ అన్న భావన ఎస్టాబ్లిష్ అయింది. అక్కడి నుంచి అన్నీ తప్పుగా కనిపిస్తాయి. వాళ్ళు ఎప్పుడు ఒక మనిషి మీద దృష్టి పెట్టి వాళ్ళని భూతద్దంలో చూస్తూ శల్య పరీక్ష చేస్తూ ఉంటారు. నిజంగా అనుకుంటే మనిషి అమెజాన్ అడవిలో ఒంటరిగా బతకొచ్చు, లేకపోతే జంతువులతో ఉండొచ్చు, మూర్ఖులతో ఉండొచ్చు, కానీ తాగుబోతులతో ఉండొచ్చు, కానీ బ్లేమ్ చేసే వాళ్ళతో మాత్రం నిరంతరం నరకం. సో దాదాపు ఈ కొద్ది రోజుల్లో నాకు కొంతమంది మిత్రులు కలిశారు, తర్వాత కొందరు ఫోన్లో మాట్లాడారు. కోర్ థీమ్ ఇది. మేము బాగానే ఉన్నాం, కానీ పక్క వాళ్ళు నిరంతరం బ్లేమ్ చేస్తుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో భర్తని బ్లేమ్ చేసే భార్య, భార్యని బ్లేమ్ చేసే భర్త, మెయిన్లీ కోడల్ని బ్లేమ్ చేసే అత్త, అత్తని బ్లేమ్ చేసే కోడలు, సెకండరీలీ పక్కింటి వాడిని బ్లేమ్ చేయడం, ఒక ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం, వర్కర్ని బ్లేమ్ చేయడం, ఇది తర్వాతి. సో మెయిన్, నువ్వు ఎక్కువసేపు ఎవరితో కలిసి ఉంటావో వాళ్ళ సమక్షంలో నువ్వు బ్లేమ్ గేమ్ నడుస్తుంది అనుకో, ఇట్ ఈస్ వెరీ హారబుల్ టు డీల్. అసలు బ్లేమ్ అనే ఒక పదం యొక్క అర్థం ఏమిటి అంటే, వేరే వ్యక్తులని జరుగుతున్న అన్ని పరిణామాలకి బాధ్యులుగా నువ్వు డిక్లేర్ చేయడం, అలా అనుభూతి చెందడం. ఇలా జరగడానికి కారణం నువ్వే, నేను కాదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంని బ్లేమ్ చేస్తారు. చాలా ధైర్యం ఉండాలి కదా, తప్పు నాదే, నేనే మారాలి అని చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. అందుకని ఇట్స్ వెరీ ఈజీ. ఎస్కేప్ రూట్ ఏమిటంటే పక్కవాడిని బ్లేమ్ చేయడం. సో రీసెంట్గా ఒక మిత్రుడు నాకు కలిసి ఇలా చెప్పాడు, తన భార్య నిరంతరం బ్లేమ్ చేస్తుంది. ఎన్ని సంజాయిషీలు ఇచ్చినా, ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినా తన బ్లేమ్ చేసే మనసు ఆగడం లేదు. ఏం చేయాలి? దీనికి శాశ్వత పరిష్కారం ఏమైనా ఉందా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అంశాలు తన మనసులో క్యారీ చేస్తూ బ్లేమ్ చేస్తున్నాడో అవి తెలియకుండా పరిష్కారం అనేది లేదు. రెండవది, మనం ఆ వ్యక్తిని బ్లేమ్ చేయకూడదు అంటే కూడా ఆ విషయాన్ని కూడా బ్లేమ్ చేస్తారు. ఇది చాలా పెద్ద సమస్య, బ్లేమ్ చేయడం అనేది. నిజంగా నీ జీవితంలోకి ధ్యానము, జ్ఞానము ప్రవేశిస్తే మొట్టమొదటి జరిగేది పక్కవాడిని బ్లేమ్ చేయకపోవడం, రెండవది నిన్ను నువ్వు క్రాస్ చెక్ చేసుకోవడం. కాబట్టి ఇన్ జనరల్ అలా జరగదు. చాలామంది పక్క వాళ్ళని బ్లేమ్ చేసి హాయిగా బతికేస్తూ ఉంటారు. దీనికి సింపుల్ ఆన్సర్ ఏమిటి? ఎవరన్నా బ్లేమ్ చేసినప్పుడు తీసుకోవద్దు. కానీ అది తీసుకోవడం వల్ల సహజంగా మనిషిలో ఉండే ఒక ఈగో, లేదా తన పట్ల తనకున్న ఒక ఐడెంటిటీ వల్ల ఆ ఐడెంటిటీ గాయపడి మనిషి చాలా బాధకు లోనవుతాడు. సో ఏదేమైనా పక్క వాళ్ళని బ్లేమ్ చేయడం అనేది మాత్రం చాలా దారుణం. ఒకవేళ మీరు ఎవరైనా బ్లేమ్ చేస్తున్నారంటే అది తక్షణమే ఆపేయండి. అదొక అనారోగ్య సూచి, ఒక రుగ్మత, ఒక ఇర్రెస్పాన్సిబుల్ మైండ్ అండ్ ఒక అన్కాన్షియస్ బిహేవియర్. సో ఆ మిత్రుడు చెప్పాడు, నిరంతరం నా భార్య నన్ను బ్లేమ్ చేస్తూ ఉంటుంది. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే ఆశ్చర్యపోతారు. ఇంటికి మల్లెపూలు తీసుకొస్తే, నా కోసమే తెచ్చావా, ఎవరి కోసమని తెచ్చావా భార్య అంటుంది. కిటికీలకి వెళ్ళి చూస్తే, ఎవరి దిక్కు చూస్తున్నావు? అరే ఊరికే చూస్తున్నా ఆకాశాన్ని ఈ కిటికీలకి వెళ్ళి నుంచి చూడవచ్చు, ఆ కిటికీల నుంచి ఎందుకు చూస్తున్నావు? ఈ మధ్య నాకు నా మీద ప్రేమ తగ్గిపోయింది నీకు. ఒకప్పట్ల నువ్వు లేవు.
నువ్వు చాలా మారిపోయావు. రకరకాలుగా బ్లేమ్ చేసే వాళ్ళంతా కూడా నిష్క్రియపరులు. దున్నపోతుల్లాగా ఇంట్లో తిని పడుకొని ఎప్పుడు పక్క వాళ్ళ మీద దృష్టి పెట్టి ఆ కార్యక్రమంలో నిమగ్నం అవుతారు. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దేర్ మైండ్ బికాస్ దే కేమ్ టు ఎ కంక్లూజన్ దట్ దే ఆర్ రైట్. సో నిరంతర ఇట్లా బ్లేమ్ చేసేవాడు స్వీయ పరివర్తనలోకి ఎప్పటికీ రాలేడు. అది అయ్యే పని కాదు. ఇంపాసిబుల్ ఇంటూ మిలియన్ టైమ్స్. సో నెవర్ బ్లేమ్ అదర్స్. సో బ్లేమ్ చేసే వాళ్ళ నుంచి ఎట్లా తప్పించుకోవాలి? ఒక బ్యూటిఫుల్ జెన్ స్టోరీ ఉంటుంది. ఆ జెన్ స్టోరీ పేరే ఈటింగ్ ద బ్లేమ్. ఒకరోజు జెన్ ఆశ్రమంలో ఫుడ్ ప్రిపరేషన్ కాస్త లేట్ అయింది. సో ఆశ్రమం ఒక జెన్ మాస్టర్ది, అతని పేరు ఫూగై. సో ఆ ఫుడ్ వండటం కాస్త లేట్ అయింది అన్న ఒకానొక హడావిడిలో కుక్కు త్వరగా వెజిటబుల్స్ రకరకాల అన్నిటిని దెబ్బ తరిగేసి ఫుడ్ వండేస్తాడు. ఆ ఫుడ్ లోపల తెలియకుండా పాము తలకాయ కూడా వచ్చేస్తుంది. సో ఆ సూప్ని ఫూగైకి సర్వ్ చేసిన తర్వాత అందులో పాము తల ఉండటం చూస్తాడు. వెంటనే కుక్కుని పిలుస్తాడు. ఏమిటిది అని అడుగుతాడు. అప్పుడు ఆ కుక్కు మాస్టర్ని చూస్తాడు, అట్లాగే ఆ బౌల్లో ఉన్న పాము తలని చూస్తాడు. వెంటనే ఏం చేస్తాడు, ఇది చూపించినందుకు థ్యాంక్ యూ మాస్టర్ అని చెప్పి ఆ పాము తలకాయని మింగేస్తాడు. స్టోరీ ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఇన్ జనరల్ వాట్ హ్యాపెన్స్, నువ్వు హడావిడి చేయడం వల్ల నేను ఇట్లా చేశానని బ్లేమ్ చేస్తారు. ఎందుకు వంట రుచిగా లేదు, నువ్వు తొందర పెట్టావు కాబట్టి నేను రుచిగా చేయలేకపోయాను. ఇట్స్ వెరీ ఈజీ టు బ్లేమ్. ఇది చాలా తేలికైన ఎస్కేప్ రూట్ టు కన్విన్స్ యువర్ సెల్ఫ్ దట్ యూ ఆర్ రైట్. మిగతా వాళ్ళంతా తప్పు, మిగతా వాళ్ళంతా తప్పే చేస్తున్నారు, మిగతా వాళ్ళంతా నేను ఇబ్బంది పెట్టడానికే ఉన్నారు, నేను చాలా మంచివాడిని, నేను చాలా మంచిదాన్ని అని అనుకోవడం. సో ఈ బ్లేమ్ అనేది ఒక మానసిక రుగ్మత. రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఒక శక్తి కానీ, ఒక మానసిక సమతుల్యం కానీ దెబ్బతిని అక్కడి నుంచి పక్క వాళ్ళని బ్లేమ్ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టి అది కొనసాగిస్తారు. ఎందుకంటే దట్ ఇస్ వెరీ ఎనర్జెటిక్. బ్లేమ్ చేయబడుతున్నవాడు బాధపడవచ్చు, కానీ చేసినవాడు చాలా సంతృప్తిగా ఉంటాడు. బికాస్ హీస్ ఇన్సెసెంట్లీ డిస్టర్బింగ్ ద అదర్ పర్సన్. వాళ్ళని ఎప్పుడు ఒక బ్యాడ్ లైట్లో వాళ్ళని నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. సో ఇప్పుడు ఎదుటి వ్యక్తిలో ఆ బ్లేమ్ చేసే మెంటాలిటీ ఎలా వచ్చింది, దాన్ని ఎలా తీసేయాలి అని ఎంక్వైరీ చేయడం కంటే, దానికోసం ప్రయత్నం చేయడం కంటే జ్ఞానోదయం పొందడం చాలా ఈజీ. పిహెచ్డి రాయడం చాలా ఈజీ. ఒక రాకెట్ తయారు చేయడం చాలా ఈజీ. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. అట్లీస్ట్ నాకు యూట్యూబ్ ద్వారా పరిచయమైన చాలామంది మిత్రులు, అందులో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఇది ఒక కామన్ ప్రాబ్లం, ఇది ఒక యూనివర్సల్ ప్రాబ్లం. ఏం చేయాలో తెలియదు. అలా బ్లేమ్ చేసినప్పుడు ఒక తెలియని గిల్ట్ వస్తుంది, ఒక పట్టరాని కోపం వస్తుంది, ఒక అవమాన భారంతో కృంగిపోతారు అందరూ. బట్ చేస్తున్న వాళ్ళు చాలా హాయిగా ఉంటారు. ఇది నేను చెప్పాలనుకున్నది. సో ఈ బ్లేమ్ గేమ్ అనేది కార్యక్షేత్రంలోనూ ఉంటుంది, అలాగే ఇంట్లో ఉంటుంది, అలాగే స్నేహితుల మధ్య ఉంటుంది. కానీ ప్రిడామినెంట్లీ కుటుంబంలో గనక ఈ బ్లేమ్ గేమ్ నడుస్తుంటే మాత్రం చాలా 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 తప్పు. కొన్నిసార్లు నేను చూశాను, ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటారు.
పక్క వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది. వాటుడు ఎట్లా? ఒకవేళ బ్లేమ్ చేసిన తర్వాత అలాంటిది ఏమీ లేదని సంజాయిషి చెప్పినా వినకపోతే వాట్ ఈస్ ద సొల్యూషన్? నన్ను చాలామంది అడుగుతారు, ఇలా చేయాలి, ఎలా చావాలి వీళ్ళతో అంటే నేను చెప్తాను, దేర్ ఆర్ సొల్యూషన్స్, కానీ ఒక కమిట్మెంట్ కావాలి. సో నేను చేసిన ఒక చిన్న పని చెప్పి ఆ తర్వాత కొందరు మిత్రులకు ఇచ్చిన సలహా, ఇది మీకు అర్థమైతేనే చేయండి, నేను చెప్పానని చేయకూడదని కూడా చెప్పాను. డిస్క్లైమర్. ఇప్పుడు నిరంతరం అనుమానపడుతున్న భార్య, నిరంతరం ఇబ్బంది పడుతున్న భర్త, వైస్ వర్సా, నిరంతరం అనుమానిస్తున్న భర్త అట్లాగే ఇబ్బంది పడుతున్న భార్య, ఎక్కువసేపు కలిసి ఉండటం వల్ల, అతిగా మాట్లాడుకోవడం వల్ల, ఒకరి పట్ల ఒకరికి ఆనెస్టీ లేకపోవడం, ట్రస్ట్ లేకపోవడం వల్ల ఇవన్నీ బయలుదేరుతాయి. జీవితంలో నిజంగా ఆనంద కుసుమాలు, ఆనంద పుష్పాలు విరబోయాలంటే ఫస్ట్ ఈ తరహా మానసిక స్థితి నుంచి బయటపడి తీరాలి. ప్రతి ఒక్కడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని అర్థం చేసుకొని అందులో లీనమైనప్పుడు బ్లేమ్ గేమ్ పోతుంది. కానీ ఇది కామన్ మ్యాన్కి చెప్పలేం. నేను చెప్తున్నా కదా, ఇది చాలా చాలా కష్టం. నువ్వు చెప్తే ఆ చెప్పిన దానికి కూడా బ్లేమ్ చేస్తారు. ఎట్లా చావాలి వీళ్ళతోటి? సో నేను ఒక రూమ్లో ఉండేవాడిని సిటీకి వచ్చిన కొత్తలో. ఆ తర్వాత నేను నిర్ణయించుకున్న జీవితకాలం ఒక రూమ్మేట్తో ఉండకూడదని. అండ్ దోస్ వర్ ద డేస్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్. నేను చాలామందితో చెప్తాను, ఎక్కడైతే నీకు నిజంగా చాలా సమస్యలు ఉన్నాయో అక్కడ కనుక నువ్వు ప్రశాంతంగా ఉండగలిగితే ఇక ప్రపంచంలో ఎక్కడైనా ప్రశాంతంగా ఉండొచ్చు. సో నేను వెతికి మరీ ఒక వ్యక్తిని పట్టుకొని ఆ వ్యక్తి రూమ్లో ఉండి ఎన్నో సమస్యలు కొని తెచ్చుకున్నాను. నిరంతరం బ్లేమ్కి గురయ్యాను. తెలుస్తుంది ఇదంతా అబద్ధమని, బట్ స్టిల్ ఎక్కడో లోపల పించ్ అయ్యేది. తెలియకుండా గాయపడేవాడిని. ఆ వ్యక్తి పరోక్షంలో కూడా ఈ విషయాలు ఆలోచిస్తూ ఉన్న రోజులున్నాయి. ప్రాబబ్లీ 6 months ఆ పీరియడ్ నిజంగా నా లైఫ్లో ఒక బ్లాక్ డే. బట్ ఏం చేయాలి? వాట్ ఈస్ ద సొల్యూషన్? ఆ వ్యక్తి రాగానే బ్లేమ్ చేస్తాడు. రోడ్ మీదకి ఇట్లా పెట్టావు, అనవసరం నీతో ఉంటున్నా, ఇలాగైనా ఫుడ్ చేసేది. బ్లేమ్ చేసే మైండ్ బ్లేమ్ చేస్తూనే ఉంటుంది. దాన్ని తీసుకోవడం తప్పు నాదే. కానీ కలిసి ఉంటున్నప్పుడు నిరంతరం కర్స్ని ఎవడు భరిస్తాడు? శాపాలు నిరంతరం పెట్టేవాడితో ఎవడు ఉంటాడు? నాకు వేరే వసతి లేదు. హైదరాబాదులో నా అన్న వాళ్ళు ఎవరు లేరు. నాకు నిలువ నీడ కానీ టికాండ కానీ చేతిలో సరిపోయినంత డబ్బు కానీ లేదు. మనం ఒక డబ్బున్న వాడిని అయితే 2 నిమిషాల్లో అలాంటిది ఏమీ లేదని చెప్పి అయినా బ్లేమ్ చేస్తూ ఉంటే కనుక అక్కడి నుంచి హాయిగా వెళ్ళిపోయి వేరే చోట బతికేవాడిని. సో ఒకానొక రోజు ఈ బ్లేమ్ గేమ్ తారాస్థాయికి చేరి హీ కెప్ట్ ఆన్ బ్లేమింగ్ ఎవ్రీథింగ్. తను ఏదో వర్క్కి వెళ్ళి అక్కడ ఫెయిల్ అయిన తర్వాత కూడా దానికి కారణం నేనే అని చెప్పడం మొదలుపెట్టేంత బ్లేమ్ గేమ్ మొదలైంది. నాకు తెలుసు నేను నిర్దోషినని, కానీ నేను ఆలోచించాను, హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ గాయ్. అది కూడా ఎమికబుల్లీ, ప్రశాంతంగా. నేను దీని మీద తత్వ విచారణ చేసిన, మెడిటేటివ్గా అతని ప్రవర్తన వాటి గురించి ఆలోచించాను. నేను కొన్ని స్థిరమైన నిర్ణయాలు చేసుకొని మళ్ళీ అదే జోన్లోకి ఎంటర్ అయ్యి ఒక 1 month ప్రయోగం చేశాను. నేను అతనికి చెప్పడం మానేసి అతను ఏమన్నా సరే ఒక పేపర్ మీద రాసి గోడకు అతికిచ్చేవాడిని. దిస్ ఈజ్ వాట్ ద క్వాలిటేటివ్ చేంజ్ ఐ బ్రాట్ ఇన్ మై డే టు డే లైఫ్. ఒక మూర్ఖుడు నిరంతరం వాదులాడుతున్నప్పుడు, నిరంతరం బ్లేమ్ చేస్తున్నప్పుడు, ఆక్షేపణలు చేస్తున్నప్పుడు, అనవసర ఆరోపణలు చేస్తున్నప్పుడు, మాట ద్వారా అతనికి అర్థం కాదని తెలిసినప్పుడు నెవర్ యూస్ verbatim. Put it on paper and hang it somewhere. చూడండి,
నీ మాటలు గాలికి వెళ్ళిపోతాయి, బట్ నువ్వు రాసి నిలిచిపోతుంది. అందుకే మనకు పురాణాలన్నా శాస్త్రాలన్నా అంత ఇష్టం. బికాస్ దే ఆర్ ఆల్ రిటర్న్ వర్డ్స్. బైబిల్ ఆర్ ఖురాన్ ఆర్ భగవద్గీత, దే ఆర్ ఆల్ రిటర్న్ వర్డ్స్. when సంథింగ్ ఈజ్ రిటర్న్, దానికి ఒక ప్రామాణికత వస్తుంది, పెళ్లి పత్రికలాగా. సో ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్ అతను చెప్పిన ప్రతిదానికి, అతను బ్లేమ్ చేసిన ప్రతిదానికి నేను చక్కగా అది జస్ట్ నీ యొక్క మిస్అండర్స్టాండింగ్ అని చెప్తూ పేపర్ మీద రాయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఏ పనులు కలిసి చేస్తున్నామో వాటిని విడగొట్టాను. ఐ స్టార్టెడ్ కుకింగ్ మై ఫుడ్. నేను సింపుల్గా డిక్లేర్ చేశాను, నేను ఫుడ్ తినడం మానేశాను. ఐ ఈట్ ఓన్లీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. తద్వారా నీ ఫుడ్ నువ్వే ప్రిపేర్ చేసుకో, నీ గిన్నెలు నువ్వే కడుక్కో. ఐఎమ్ ఓన్లీ స్టేయింగ్ హియర్. ఆ తర్వాత నా సైడ్ నుంచి ఎలాంటి సమాచారం చెప్పడం మానేశాను. ఇది ప్రాక్టికల్లీ చేశాను, నేను పూర్తి అవగాహనతో చేశాను. నా సైడ్ నుంచి ఏ సమాచారం లేదు, నా సైడ్ నుంచి ఏ వాక్కు లేదు. ఒకవేళ నిశ్శబ్దంగా ఉన్నా, ఏ పని చేయకపోయినా బ్లేమ్ చేస్తున్నాడు అనుకో, దెన్ ఫర్ ద ఫస్ట్ టైం he will know that what he is doing. He has to eat his own cake. ఒక 1 month గడిచిన తర్వాత ఫస్ట్ టైం ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ప్యూర్ సైలెన్స్ ఇన్ మై రూమ్. ఎందుకంటే అతనికి బ్లేమ్ చేయడానికి ఆధారం ఏది లేదు. నాకు నిజంగా ఆకలిస్తే బయటికి వెళ్ళి తింటున్నాను, లేదా నిజంగానే వెజిటబుల్స్ ఫ్రూట్స్ తినడం మొదలుపెట్టాను. నా నుంచి ఎలాంటి సమాచారం చెప్పడం మానేశాను. మధ్యలో ఎప్పుడన్నా మంచిగా మాట్లాడి, ఈ మధ్య ఏమైనా సినిమా చూసావా, ఏదైనా ఒక సినిమా సజెస్ట్ చేయి అన్నప్పుడు పేపర్ మీద రాసి నేను ఈ మధ్య చూడడం లేదు అని చెప్పాను. ఎందుకు నువ్వు నాతో మాట్లాడడం లేదు అంటే, నేను కొంతకాలం మౌనంగా ఉండాలనుకుంటున్నాను అన్నాను. అది కూడా పేపర్ మీద రాసిచ్చాను. నేను ఒకసారి ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాడు, అదేమిటి మాట్లాడదని చెప్పి ఫోన్లో మాట్లాడుతున్నావు అంటే, అవసరమైన వాళ్ళు నిజంగా అవసరానికి ఫోన్ చేస్తే మాట్లాడతాను, నిజంగా నీకు అవసరమైతే నాతో మాట్లాడు, 1 నిమిషం పాటు మాట్లాడతాను. ఇదంతా చాలా ప్లెయిన్గా ప్రశాంతంగా చెప్పడం మొదలుపెట్టాను. అండ్ ఒకనొక పర్టికులర్ డే ఐ సెడ్ ఐఎమ్ లీవింగ్ దిస్ రూమ్. దానికి కారణం ఏమిటి, మా ఊరు వెళ్ళిపోతున్నాను. కానీ నిజంగా కారణం ఏమిటంటే, ఫస్ట్ అతని మైండ్ని స్థిమితపరిచి నేను అతని సమక్షంలో ప్రశాంతంగా ఉన్న తర్వాతే ఆ గది నుంచి వెళ్ళిపోవాలనుకున్నా. తద్వారా నా మనసు మీద ఏ స్టెయిన్స్ ఉండవు. ఇది ఒక ప్యూర్ ఎక్స్పెరిమెంట్. ఇది ఫ్రెండ్ కాబట్టి ఓకే. ఆ ఫ్రెండే ఒక భర్త భార్య అనుకో, లీగాలిటీ వచ్చేస్తుంది మధ్యలోకి. ఇమ్మీడియట్లీ ఎవ్రీథింగ్ బికమ్స్ ఎ లిటిగేషన్. కుటుంబ సభ్యులు వస్తారు. ఇట్లాంటి వాళ్ళతో ఏం చేయాలన్న చోట మాత్రం దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఫ్రెండ్స్ని వదిలించుకోవచ్చు, ఒక ఉద్యోగంలో మన కో ఎంప్లాయీని వదిలించుకోవచ్చు, బట్ హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ఏ వైఫ్ ఆర్ ఏ హస్బెండ్, ఇది మాత్రం చాలా పెద్ద ఇష్యూ. సో నేను ఒక మిత్రుడికి ఒక సలహా ఇచ్చాను. ఆ సలహా చెప్పి ముగిస్తాను. నేనేం చెప్పానంటే, ఇక నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడం మాని, తను ఏమన్నా సరే నువ్వు మౌనంగా ఉండు. నీ సైడ్ నుంచి ఏ సమాచారం ఉండదు నీకు. ఒకవేళ నువ్వు చెప్పాలనిపిస్తే ఒక పేపర్లో కట్ట కొనుక్కొచ్చుకో. ఎవ్రీ టైం రైట్ ఎ పేపర్ అండ్ తన కిచెన్ మీద అతికిచ్చు. తను చదువుదా ఇర్రెలవెంట్. నువ్వు అడిగిన దానికి నేను వర్బల్గా చెప్పాలనుకోవడం లేదనేది కన్వే. కానీ అయినప్పటికీ నీ బ్లేమ్ చేస్తుంటే ఒకరోజు ఒక మూలకు కూర్చో అండ్ సింప్లీ సే, పుట్ ఇట్ ఆన్ పేపర్, ఒక 10 పాయింట్స్. ఇదంతా నేను క్రియేట్ చేసుకున్నది నేను సఫర్ అవ్వడానికి కాదు. నేను నిరంతరం నా నిజాయితీ నిరూపించుకోలేను. అనుమానించడం నీ జన్మ హక్కు కావచ్చు, కానీ అనుమానింపబడడం నా జన్మ హక్కు కాదు. ఎలాగైతే నేను అనుమానించడం లేదు, నువ్వు నన్ను అనుమానించడానికి వీల్లేదు. ఏ ఆరోపణలు నువ్వు నన్ను చేస్తున్నావో అవే ఆరోపణలు నేను కనుక నిన్ను చేస్తే నీ పరిస్థితి ఏమిటి? నువ్వు చేసే ఆరోపణలన్నీ నీ యొక్క అజ్ఞానం అనే మూల నుంచి బయటకు వస్తున్నాయి. దానికి నేను ఎట్లా రెస్పాన్సిబుల్ అవుతా? సో అయినప్పటికీ నా నుంచి ఎలాంటి తప్పు లేకున్నా నువ్వు బ్లేమ్ చేస్తున్నావు కనుక, ఈ కుటుంబం తప్ప నాకు వేరే దారి లేదు కనుక, నేను కట్టుకున్న ఇల్లు, నా పిల్లలు, నువ్వు నాకు ముఖ్యం కనుక, మీరందరికీ నేను చాలా గౌరవం ఇస్తున్నాను. మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోను. మీరు నన్ను కించపరిచిన, బ్లేమ్ చేసిన ఇక్కడే ఉంటాను. కానీ నేను ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను. అదేమిటంటే, ఇక ఈ బ్లేమ్ గేమ్ నీ నుంచి బయటికి పోయే వరకు ఇక్కడే కూర్చుంటాను.
నేను భోజనం మానేస్తున్నాను. కానీ కూర్చొని నా పని నేను చేసుకుంటాను. నీ మీద కోపంతో కాదు. నేను క్రియేట్ చేసుకున్న ఇల్లు, నేను క్రియేట్ చేసుకున్న ప్రాపర్టీ, నా వాళ్ళు, నా పిల్లలు వాళ్ళ సమక్షంలో నిరంతరం నిందింపబడ్డం అనేది చాలా దారుణం. ఎన్నో రకాలుగా చెప్పి చూశాను, బట్ మీరు మారడం లేదు. కనుక ఇక బంధువులు వచ్చి చెప్పినా, ఎవరు వచ్చి చెప్పినా నేను మాట్లాడను. రెండవది, భోజనం చేయను. మీరు హాయిగా ఉండండి. సో ఏ రోజైతే మీరు నాకు వర్బల్గా కాదు, పేపర్ మీద అందరి సమక్షంలో రాసిస్తారు, ఇక మీదట బ్లేమ్ చేయను అని, ఆ రోజు మళ్ళీ నా జీవితాన్ని స్టార్ట్ చేస్తాను. సిటీకి వచ్చిన కొత్తలో ఎంత ఉత్సాహంగా ఉండేవాడిని. ఐ వాంట్ టు లివ్ దట్ లైఫ్ అగైన్. నాకు ఇంటికి వస్తుంటే ఆనందంగా అనిపించాలి, ఇంటికి వస్తుంటే భయం వేస్తుంది. నేను క్రియేట్ చేసుకున్న నా కుటుంబ సభ్యులు నన్ను అనుమానించడం అనేది నేను అస్సలు అంగీకరించలేకపోతున్నాను. ఇదంతా పేపర్ మీద రాసి ఒక మౌన నిరాహార దీక్ష. నిజంగా ఏమీ కాదు, ఒక 10 రోజులు తినకపోయినా ఏమీ కాదు. తక్కువ మాట్లాడు, నీళ్లు తాగు, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అని నా మిత్రుడికి చెప్పాను. అంటే ఏదో ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోకుండా ఒక చేంజ్ రాదు. ఒక దేశం మారాలంటే రెవల్యూషన్ అవసరం, ఒక ప్రాంతంలో ఒక ఉద్యమం అవసరం, చిన్న చిన్న సమస్యలకు ధర్నా అవసరం, ఇంకా చిన్న సమస్యలకు నిరసన అవసరం. కానీ అన్నిట్లోనూ ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకొని తీరాలి. సో ఎవరైతే నన్ను అలాంటి దృష్టితో చూస్తారో వాళ్ళకి అన్నీ చేసి పెడతాను. నా ఆస్తి ఇస్తాను, నా ఫుడ్ వండి పెడతాను, పళ్ళు తీసుకొస్తాను, అన్నీ చేస్తాను. బట్ వన్ థింగ్ ఐ విల్ నాట్ డూ దట్, ఆనందంగా కనిపించని వాడితో మాత్రం నేను మాట్లాడను. ఎవరన్నా నా దిక్కు నెగిటివ్గా చూస్తే వాళ్ళ దిక్కు చూడను. నేను మీ వైపు చూసినప్పుడు మీరు ప్రశాంతంగా నాకు కనబడి తీరాలి. లేని పక్షంలో నేను ఇక్కడే ఉంటాను. బికాస్ దిస్ ఈజ్ ద ప్లేస్ ఐ హ్యావ్ క్రియేటెడ్ టు లివ్ ఫర్ ఎవర్. ఇది వదిలేసి ఎక్కడికి పో, నేను సన్యాసం తీసుకోను. నాకు మీరంతా నచ్చారు. మీ అందరితో హాయిగా ఆడుతూ పాడుతూ సినిమాలు చూస్తూ పాటలు పాడుకుంటూ జీవించాలని ఉంది. కానీ మీరు దాన్ని నరకం చేస్తున్నారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒక మూర్ఖుణ్ణి వాడి మనసులో ఉన్న ఆలోచనలు ఆపడానికి ఒక్కొక్కసారి చిన్న దెబ్బ వేయడం అవసరం. స్కూల్లో పిల్లలు అలా చేస్తుంటారు. టీచర్ వచ్చి ఒక టేబుల్ మీద గట్టిగా కట్టెతో కొడతాడు. ఎందుకు? ఒక హార్ష్ సౌండ్ అనేది మనసును నిశ్శబ్దం వైపు తీసుకెళ్తుంది. అయినా వినలేదు, పిలిచి చేతి మీద దెబ్బేస్తారు. అంటే మైండ్ని ఆపడానికి ఇవన్నీ ప్రక్రియలు. కానీ భార్య ఇలా చేస్తున్నప్పుడు భర్త కనుక చేయి చేసుకున్నాడు అనుకో, దట్ బికమ్స్ ఎ క్రైమ్. సో నెవర్ కమిట్ ఎ క్రైమ్. మన చుట్టూ ఉన్న మనుషులు అనుకుంటే వాళ్ళు రాక్షసులు అయిపోతారు. వాళ్ళు ఒకసారి నిర్ణయించుకుంటే నీ జీవితాన్ని నాశనం చేయాలని, వాళ్ళు ఏదేమైనా జీవితాన్ని నాశనం చేసి తీరుతారు. కానీ వాళ్ళు నాశనం అయిపోతున్నారన్న విషయాన్ని గుర్తించారు. ఎందుకంటే వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఇదొక విపత్కర పరిస్థితి. సో ఈ బ్లేమ్ చేసే వాళ్ళని డీల్ చేయడం ఆపేసేయాలి. దట్ ఈస్ దేర్ మైండ్, లెట్ దెమ్ ఎంజాయ్ దేర్ ఓన్ మైండ్, నో ప్రాబ్లం. కానీ వాళ్ళ సమక్షంలో ఉండాలనుకుంటే ఒక సింపుల్ ఆప్షన్, ఎస్కేప్ రూట్. ఇంటి నుంచి పారిపో, సన్యాసం తీసుకో. కానీ అది కరెక్ట్ కాదు. ఇల్లు బాగుంది, మంచి వ్యక్తులతో జీవించడం బాగుంది, మంచి వ్యక్తుల సత్సంగం చాలా బాగుంది. కానీ మనం ఉన్న వాతావరణం, మనం ఏ వ్యక్తులతో కలిసి ఉన్నామో వాళ్ళు నిజంగా బాగలేకపోతే నరకం అనేది ఎలా ఉంటుందో భూమి మీద చూడొచ్చు. అదే మనుషులు బాగున్నారనుకో, స్వర్గం అది. సో అందుకే ఇప్పుడు నా ఉండే అన్ని గదుల్లోనూ ఒక స్టేట్మెంట్ రాయబోతున్నా. లోపలికి వచ్చేటప్పుడు చెప్పులతో పాటు మనస్సుని బయటకు వదిలేసారంటే చిన్నపిల్లలా బతకాలి ఇంట్లో. వీ హ్యావ్ ఫర్గాటెన్ దట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లైక్ కిడ్స్. ఇలా బ్లేమ్ గేమ్లో ఉండి వాళ్ళతో కనుక పోరాడితే నువ్వు ఎగ్జాస్ట్ అయిపోతావు. వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు, నువ్వు ఎగ్జాస్ట్ అయిపోతావు. బికాజ్ యు ఆర్ నాట్, నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే మోడ్లో ఉన్నావు, వాడు బ్లేమ్ చేసే మోడ్లో ఉన్నాడు. అది కాదు చేయవలసింది. దీనికి ఇంకొక ఈజియెస్ట్ వే చేస్తే కనుక బాగుంటుంది. యూ ఆల్సో బ్లేమ్.
నెవర్ ఫీల్ గిల్టీ. ఒక వ్యక్తి ఒక దెబ్బ కొడితే తిరిగి ఒక దెబ్బ కొట్టు, భయపడకు. కానీ ఇది మార్గం కాదు. ఎందుకంటే దీనివల్ల కుటుంబాలు కొలాప్స్ అయిపోతాయి. కొలాప్స్ కాకుండా ఒక సామరస్యంతో ఎలా చేయాలంటే ఒక ధ్యానపూర్వకమైన పద్ధతి అవసరం. దానికి చేయవలసిందంటే ఏమిటి? నీవు మౌనమైపో, నీవు ఫుడ్ మాని, రాతపూర్వకంగా నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు. ఎంతమంది చెప్పినా పక్కకు జరక్కు. ఇక మీదట ఈ ఇంట్లో ఉండాలి అంటే కంప్లీట్ పాస్ట్కి సంబంధించిన థాట్ ప్రాసెస్ కంప్లీట్ ఎండ్ అయిపోవాలి. అది తెలియాలి ఎదుటి వ్యక్తికి. దానికి అత్యంత దగ్గర దారి నీకోసం, కుటుంబం కోసం, వాళ్ళతో ఉంటే బాగుందని అనుకుంటే గనక ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్, స్టాప్ ఈటింగ్ ఫుడ్. ఇక్కడి నుంచి నేను కదలను. ఉద్యోగం పోతే పోయింది, డబ్బు పోతే పోయింది, కానీ మనశ్శాంతి పోతుంది. అన్నిటికంటే అమూల్యమైంది మనశ్శాంతి నేను గుర్తిస్తున్నాను అని చెప్పినప్పుడు ఒక క్వాలిటేటివ్ చేంజ్ వస్తుందనేది నా అబ్జర్వేషన్. సో వర్క్ ప్లేస్లో ఒకవేళ బ్లేమ్ గేమ్ ఉంటే ప్రాబ్లం లేదు. అక్కడ పర్సనల్ థింగ్స్ రావు. వర్క్ పరంగా బ్లేమ్ చేసుకుంటారు కాబట్టి ఇద్దరు వర్క్ని రెక్టిఫై చేసుకుంటారు, లేదా జాబ్ వదిలేసి ఇంకో జాబ్ చూసుకుంటారు. సమస్య అంతా ఎక్కడ వస్తుంది? జీవితకాలం మనం జీవించబోయే కుటుంబం, కుటుంబ సభ్యులు, ఆ ఇల్లు, అక్కడ బ్లేమ్ గేమ్ మొదలైతే మాత్రం అది నరకం కంటే దారుణం. అలాంటి వాళ్ళతో ఉండడం మన దురదృష్టం. మనకు ఉండాలని ఉంది, కానీ ఎదుటి వ్యక్తి నిరంతరం బ్లేమ్ చేస్తుంటే ఏం చేస్తాం? నాకు తెలిసిన మిత్రుడు బాగా డబ్బున్న ఒక కుటుంబాన్ని, ఒక సినిమా కుటుంబాన్ని, పేర్లు చెప్పను, పెళ్లి చేసుకున్నాడు. విదిన్ నో టైం ఇతన్ని ఎంత దారుణంగా ట్రీట్ చేశారో నాకు తెలుసు. నాతో చాలాసార్లు చెప్పాడు, నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను, పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ దే కెప్ట్ ఆన్ బ్లేమింగ్. అంటే సూటిపోటి మాటలు, లేకపోతే కర్స్ చేసే విధంగా అనడం, లేకపోతే పరోక్షంగా తిట్టడం, ఇలాంటివన్నీ. నా భార్య మంచిది పాపం, బట్ ఆమెను మెల్లగా మార్చేశారు. నౌ షీ ఈజ్ ఆల్సో స్టార్టెడ్ బ్లేమింగ్ మీ వాట్ టు డూ. దాని లాజికల్ కంక్లూజన్, నేను చెప్పిన కొన్ని ప్రయోగాలు చేశాడు, బట్ వర్కౌట్ అవ్వలేదు. ఈ సింప్లీ టుక్ డైవోర్స్. ఇప్పుడు హాయికి వచ్చింది రూమ్లో. ఆస్తి వదిలేశాడు, కారు వదిలేశాడు, రెస్పెక్ట్ వదిలేశాడు, తన పేరు వదిలేశాడు, భర్తన ఐడెంటిటీ వదిలేశాడు. అందరికి టాటా బాయ్ బాయ్ చెప్పి ఒక చిన్న రూమ్లో ఉంటున్నాడు. ఉన్న తర్వాత కూడా చాలా కాలం బ్లేమ్ గేమ్ నడిచింది. బట్ హీ రిమైన్డ్ సైలెంట్. హీ ఫాలోడ్ మై అడ్వైస్. ఎవరు ఏమైనా అనని, నువ్వు మౌనంగా ఉండిపో. తిట్టని, ముఖం మీద బురద బుయ్యని, ఇంకు జల్లని, నీ సైడ్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కానీ ఒక మాట కానీ అనకు. జస్ట్ పేపర్ మీద రాయి, నాకు మీరంటే చాలా గౌరవం, మీరు అనుకుంటున్నవన్నీ జస్ట్ మీ ధారణలే, వాటితో నాకే సంబంధం లేదు. నాకే సంబంధం లేదు కనుక నేను ఏ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఒక వ్యక్తి మొదటిసారి బ్లేమ్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేయండి, రెండోసారి మూడోసారి వరకు ఓకే. ఆ తర్వాత నెవర్ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలైతే నీ యొక్క ఎనర్జీ మెల్లగా డౌన్ అయ్యి డ్రై అయిపోతావు. ఎందుకంటే బ్లేమ్ చేసేవాడు స్ట్రాంగ్ అవుతుంటాడు, ఎక్స్ప్లెయిన్ చేసేవాడు వీక్ అవుతాడు. ఎందుకంటే నువ్వు చేసిన ప్రతి ఎక్స్ప్లెనేషన్ని మళ్ళీ తను బ్లేమ్గా మార్చుకుంటుంది, లేదా మార్చుకుంటాడు. ఇది వ్యక్తికి మారిపోతుంది. నాలాంటి వాడు మీ ఇంట్లో ఉంటే అసలు ఏ గొడవ లేదు. అసలు కుటుంబ సభ్యులు ఎలా ఉండాలి అనే దానికి నాకు ఒక అబ్జర్వేషన్ ఉంది. అది నేను జీవిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. కుటుంబ సభ్యులు అసలు మాట్లాడుకోకూడదు. పర్సనల్ విషయాలు అసలే మాట్లాడుకోకూడదు. దాన్నే కుటుంబం అన్నాం. నిరంతరం ఒకరినొకరు కరెక్ట్ చేసుకోకూడదు. ఒక వ్యక్తి ఎలా తను ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాడు, అలా ఉండగలిగే ఏకైక ప్రదేశం కుటుంబం. బయట ఉండలేవు, షాపింగ్ మాల్లో ఉండలేవు, థియేటర్లో ఉండలేవు. అక్కడంతా నువ్వు సమాజం కోసం మౌల్డ్ అవ్వాలి. బట్ కుటుంబం దేనికి? నువ్వు చెడ్డీ వేసుకొని తిరగలిగితే అట్లా తిరగలిగే ప్లేసు, గట్టిగా పాట పెట్టుకొని డ్యాన్స్ చేయగలిగితే చేయగలిగే ప్లేసు. కానీ పక్కవాడిని డిస్టర్బ్ చేయడానికి మాత్రం కుటుంబం కరెక్ట్ కాదు. ఇది నా సమగ్రతలో నుంచి చెప్తున్నా. ధ్యానము, జీవితము, అర్థం చేసుకోవడం, ఆత్మజ్ఞానం, ఇవన్నీ చాలా చిన్న విషయాలు. ఎప్పుడైతే నీ మనసులో ఏ మచ్చలు లేవో,
ఇవి తొందరగా అర్థమైపోతాయి. ఒక పక్క సమస్యలుండి ఆ సమస్యల నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఒకవేళ మీరు ధ్యానంలోకి వెళితే మాత్రం అంతకంటే స్టూబిడిటీ ఇంకోటి లేదు. ద మెడిటేషన్, ద కోర్ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్ ఈస్ దిస్: లుక్ ఇన్ టు ద ప్రాబ్లం, ఫైండ్ ఎ వే. నీ సరౌండింగ్స్లో పీస్ ఎస్టాబ్లిష్ అయింది, దెన్ అల్టిమేట్ పీస్ కోసం నువ్వు ప్రయత్నం చేయొచ్చు. ఈ బ్లేమ్ చేసేవాళ్ళు డైనోసార్ కంటే ప్రమాదం. బివేర్ ఆఫ్ బ్లేమర్స్.